ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం విద్యయా తపసా చైవ పూతాత్మా యతి పుంగవః స్వామీ విద్యాప్రకాశాఖ్యో గురుర్విజయతేతరాం. ఓం వికిరంతం సదా గీతామకరందం మహీతలే యతిశ్రేష్టం భజే శ్రీవిద్యాప్రకాశానంద సద్గురుం. శ్రీవిద్యాప్రకాశానంద సద్గురుం. దయామయుడు, భక్తులను కాపాడే ఆ భగవంతునికి వందనాలు అర్పిస్తూ, గురుదేవుల యొక్క ఆశీస్సులు కోరుతూ, ఆ గురుదేవులు పలికించే పలుకులు 4 పలుకుదాం. కథాంజలి అనే ఈ కార్యక్రమంలో కథ ద్వారా కొన్ని విషయాలను మనము వివరించుకుంటూ ఉన్నాం. ఇక ఇప్పుడు ప్రస్తుతాంశము బుద్ధి మారాలి. ఏం మారాలి? బుద్ధి మారాలి. బుద్ధి మారక ఎన్ని హితబోధలు చేసినా కొంతమందికి మనస్సులో జొరబడదు. ఆడ గేట్ వేసి పెట్టింటారు. ఏమి పెట్టింటారు? ఎంట్రన్స్ ఇవ్వరు. చూడండి, అక్కడక్కడ చాలా సెక్యూరిటీ ఫుల్గా ఉంటారు, చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. మంచి గుణాలు స్వీకరించడానికి ఇష్టపడరు, లోపలికి పోనివ్వరు హృదయంలోకి. అటువంటి విషయాన్ని గురించి ఒక చక్కటి కథ వివరించుకుందాం. ఒకానొక పూర్వకాలము ఒకానొక మహారాజు. మరి ఆ మహారాజు ఏం చేశాడు? ఒకరోజు మంత్రులు సామంత్రులను దగ్గర ఉంచుకొని ఒక మీటింగ్ అరేంజ్ చేసుకున్నారు. చూడండి, మంత్రివర్గ సమావేశాలు ఉంటాయి కదా, మంత్రివర్గ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు. మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్ పెద్ద మంత్రి ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ దగ్గర ఒక మంచి బంగారు పల్లెరం పెట్టాడు. ఆ బంగారు పల్లెరం మధ్యలో రత్న వజ్ర వైఢూర్యములతో కూడినటువంటి ఒక పాత్రను పెట్టాడు. ఏం పెట్టాడు? పాత్ర ఒక అలంకారానికి ఏర్పాటు చేశారు. మంచి మీటింగ్ జరుగుతూ ఉన్నది. ఎంత బాగా జరుగుతున్నా అంత కానీ ఒక సంఘటన జరిగింది అక్కడ. ఏమిటి ఆ సంఘటన అంటే, మధ్యలో కరెంటు పోయింది. మంచి మీటింగు సందర్భంలో కరెంటు పోయినది. అయ్యో, మంత్రి గారి కార్యక్రమంలో రాజుగారి కార్యక్రమంలో మంత్రులు సామంత్రులు కూర్చొని మీటింగు పెడుతుంటే కరెంటు పోయినది అని చెప్పి వెంటనే ఏం చేశారు? పరుగున శిష్యులు పరిగెత్తి ఎట్నో గట్ట మళ్ళీ కరెంటును అరేంజ్ చేసేసారు. మళ్ళీ లైట్లు వచ్చినాయి. లైట్లు వచ్చిన తర్వాత చూస్తే ఏం జరిగిందో తెలుసునా? అక్కడ ఒక విచిత్రమైన పని జరిగింది. ఏమిటంటే, అక్కడ ఆ బంగారు పాత్ర ఉందే, నవరత్న ఖచ్చిత బంగారు పాత్ర, పల్లెంలో ఒక మంచి అలంకారాన్ని పెట్టారే, పల్లెం పైన ఒక చిన్న గిన్నె, ఆ గిన్నె లేదు. లైట్లు వచ్చి చూస్తే ఆ గిన్నె లేదు.
ఏమిటి గిన్నె లేదని చెప్పేసి అందరూ అమ్మ ఏమైంది, అందరూ పెద్ద మనుషులే కదా, ఆడ ఉండేది ఎవరు, అందరూ పెద్ద మనుషులే, మంత్రులు సామంత్రులు, ఓ రామ అంత మన పెద్ద మనుషులే, ఆడ అల్లాటపోలు ఎవరు లేరు, మరి ఏమైనది అని ఆ రాజుకు సమస్య వచ్చి రాజు ఏం చేశాడు, సరే ఒకరిని నిందించకూడదు, ఒకరి మీద అనుమానం వ్యక్తపరచకూడదని చెప్పి ఏం చేశాడంటే అనౌన్స్ చేశారు. ఏమండి, అందరము ఇక్కడ పెద్ద మనుషులమే ఉండేది, అందరము ఇక్కడ పెద్ద మనుషులమే. మరి పాత్ర ఏమో అదే ఆ చెంబేమో కనిపించలేదు. ఇప్పుడు నేను ఒక మంచి రహస్యం చెప్తాను. ఏమిటనగా తిరిగి లైట్లు ఆఫ్ చేయిస్తాను, తిరిగి ఆ తీసుకున్న వాళ్ళు ఆ చీకట్లో తెచ్చి ఆడ పెట్టేసండి, ఎవరికి తెలియదు కదా, అందరం పెద్ద మనుషులమే కాబట్టి ఎక్కడో చోట ఇక్కడే ఉంటుంది, తిరిగి మళ్ళీ అక్కడ పెట్టేయండి అప్పుడు. సరే అందరూ నవ్వుకున్నారు. సరే ఏం చేశారు, వెంటనే తిరిగి లైట్లు ఆఫ్ చేయించేశారు. లైట్లు ఆఫ్ చేయించేస్తే ఏం జరిగిందో తెలుసునా, మరొక విచిత్రం జరిగింది. ఆ పల్లెను కూడా కనిపించలేదు. ముందేమో చిన్నది పోయింది, తర్వాత ఏమైంది, ఆ పల్లెరం కూడా కనిపించకుండా పోయింది. ఆ పల్లెరం కూడా కనిపించకపోతే ఇక ఎంత ఆశ్చర్యము, అందరూ పెద్ద మనుషులే, ముందు చిన్న చెంబు కొట్టేశారు, రెండోసారి లైట్లు ఆఫ్ చేస్తాం మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టమంటే పల్లెం కూడా కొట్టేశారు. అలా ఉంటుంది అనమాట. మనస్సులు మారలేదు. మనిషి మారటానికి ఎన్ని మార్గాలే ఉన్నాయి, మారాలని ప్రయత్నం చేస్తే కదా. హృదయంలో చెప్తేనే చెక్ పోస్ట్ పెట్టుకున్నారు, మంచి గుణాలు లోపలికి పోనీయడం లేదు, ఈ అనవసరమైన దుర్గుణాలు దుష్టబుద్ధులు లోపలికి ఎంట్రన్స్ పెట్టేసి అక్కడికి పంపిస్తున్నారు. చెక్ పోస్టులు కదా, ఏమైనా టిప్పింగ్ తీసుకొని వాళ్ళకు అవసరమైన లోపలికి పంపిస్తారో ఆ విధంగా ఉంది. కాబట్టి మానవుల్లో మార్పు రావాలి అంటే ఏం చేయాలి, హృదయ శుద్ధి కావాలి, హృదయాన్ని శుభ్రపరుచుకోవాలి, మంచి గుణాలు కావాలి. అంతేగాని పై ఎంత చేసినా కానీ హృదయం మారటం లేదు, హృదయంలో మార్పు రావటం లేదు. ఆ మార్పు కొరకు ప్రయత్నించాలి. అట్టి ప్రయత్నించుట మానవుని యొక్క కర్తవ్యము. తర్వాత సృష్టిని మార్చలేవు, దృష్టిని మార్చుకో. ఏమండి, ఈ చక్కటి విషయం. ఇంతవరకు మనము బుద్ధి మారాలి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఇప్పుడు సృష్టిని మార్చలేవు, దృష్టిని మార్చుకో అన్న విషయాన్ని గురించి వివరించుకుందాం. సృష్టి ఎక్కడా పోదండి, సృష్టిగానే ఉంది, దృష్టి భేదం చేత సృష్టి భేదంగా కనిపిస్తుంది. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ తెల్లటి వస్త్రం నేను వేసుకున్నాను, నలుగురు కూర్చున్నారనుకోండి. ఒక ఆయన ఎర్ర కళ్ళజోడు పెట్టుకున్నాడు, మరొక ఆయన బ్లూ కళ్ళజోడు పెట్టుకున్నాడు.